వెల్కమ్ టు మై ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మేమంతా సిద్ధం బస్ యాత్రకు తరలిన అభిమాన జనం. పెందుర్తి మండలం వేపగుంట వద్ద ప్రజలకు అభివాదం చేసిన సీఎం జగన్. టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చిన చంద్రబాబు. అభ్యర్థులతో ప్రతిజ్ఞ. రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు ఆడుతున్నాడని విమర్శ. కర్నూలులో షర్మిల ఎన్నికల ప్రచారం. ఉద్యోగాలు కల్పిస్తామని అటు కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ కూడా మోసం చేశాయని ఆగ్రహం. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడడం మంచి పరిణామం అన్న చిరంజీవి. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ వల్లే చాలా కాలం తర్వాత రాజకీయాలు మాట్లాడుతున్నానన్న మెగాస్టార్. వివరాల్లోకి వెళ్తే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెందుర్తి నియోజకవర్గ ప్రజలు అడుగడుగున స్వాగతం, నీరాజనం పలికారు. జగన్మోహన్ రెడ్డి సబ్బవరం మండలం నుంచి పెందుర్తి మండలం పెనగాడి మీదుగా వేపగుంట గ్రామానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వేపగుంట ప్రాంతానికి భారీగా తరలివచ్చారు. ప్రజలందరికీ ముఖ్యమంత్రి బస్సు నుంచి అభివాదం చేసి గోపాలపట్నం చేరుకున్నారు. రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చెప్పుకోలేకే డ్రామాలకు తెరతీస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. పెన్షన్ల విషయంలో జగన్ చేసిన కుట్రలు, ఆడిన గులకరాయి డ్రామాను ప్రజలు చీకొట్టారన్నారు. ప్రజాగళానికి వస్తున్న స్పందనే జగన్ పతనాన్ని చాటి చెప్తుందన్నారు. పార్లమెంట్, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులకు చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో బీఫారాలు అందించారు. శ్రీకాకుళం జిల్లా నుండి మొదలుపెట్టి వరుసగా జిల్లాల వారీగా అభ్యర్థులకు బీఫారాలు తన చేతుల మీదుగా అందజేశారు. అనంతరం అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, బీఫారాలు తీసుకున్న ప్రతి అభ్యర్థి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని, ప్రజలు, కార్యకర్తల అభిష్టం మేరకు అభ్యర్థులను ఎంపిక చేశామని ఈ సందర్భంగా తెలిపారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కర్నూలు జిల్లాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా వైసీపీ, బీజేపీలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలని చెప్పి బీజేపీ మోసం చేసిందన్నారు. ఆ లెక్కన 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు రావాలి కదా, వచ్చాయా అని ప్రశ్నించారు. ఏపీలో కనీసం 1,00,000 ఉద్యోగాలు కూడా రాలేదని తెలిపారు. బీజేపీ సంగతి అలా ఉంటే ఏపీలో వైసీపీ కూడా అలాగే నిరుద్యోగులను మోసం చేస్తుందని మండిపడ్డారు. ప్రతి ఏడాది సంక్రాంతి ఎలా వస్తుందో జాబ్ క్యాలెండర్ కూడా అలాగే వస్తుందని జగన్మోహన్ రెడ్డి చెప్పారని షర్మిల వెల్లడించారు. రాష్ట్రంలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, తాను అధికారంలోకి వచ్చాక అవన్నీ భర్తీ చేస్తానని జగన్ గత ఎన్నికల సమయంలో చెప్పారని వివరించారు. 5 ఏళ్లుగా కానీ ఆ 2 లక్షల పైచీలకు ఉద్యోగాలు భర్తీ కాలేదని, మరి జగన్ను ఎందుకు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్లు అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడటం మంచి పరిణామమని అభిప్రాయపడ్డారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ వల్లే చాలా కాలం తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని అన్నారు. అనకాపల్లి లోక్సభ ఎంపీ కూటమి అభ్యర్థి సీఎం రమేష్, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ హైదరాబాదులోని చిరంజీవి నివాసంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, సీఎం రమేష్, పంచకర్ల రమేష్లను గెలిపించాలని ఓటర్లను చిరంజీవి కోరారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణంగా చాలా కాలం తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ నాయకత్వం అందరూ మంచి కూటమిగా ఏర్పడ్డారని, ఇది శుభ పరిణామమని సంతోషంగా ఉందన్నారు. చిరుకాల మిత్రుడు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ తనకు కావాల్సిన ఇద్దరు అనకాపల్లి లోక్సభ పరిధిలోనే పోటీ చేస్తున్నారని, ఒకరు ఎంపీ అభ్యర్థిగా, ఇంకొకరు పెందుర్తి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగారని చెప్పారు. ఇద్దరూ మంచివాళ్లే కాకుండా సమర్థులని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లా మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు, చిరకాల మిత్రుడు సీఎం రమేష్, అట్లాగే పంచకర్ల రమేష్ రాజకీయంగా అరంగేట్రం చేసింది నా బ్లెస్సింగ్స్ తోటి. అది తను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను ఎక్కడున్నా నా దీంట్లోనే ఉంటుంటాడు. అలాంటి పంచకర్ల రమేష్ అండ్ సీఎం రమేష్ గారు వీరు నాకు కావలసిన వాళ్ళు ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీ లో ఎంపీ క్యాండిడేట్ గా, అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్లే కాకుండా సమర్థవంతులు,
ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యున్సీకి దాని అభివృద్ధికి ఎంతగా దోహదపడతారో అనే నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది. ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు, అనుబంధం ఇది మరీ మరీ ప్రత్యేకం. నాకు అది ఎప్పటి నుంచో తెలుసు. వారి గురించి నేను వింటూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. అండ్ ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీ, అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు, కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారు అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయంటానికి దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్ గా ఉంటుందంటే ఎలాంటి సందేహం లేదు. అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడాను సామాజిక వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది వైసీపీనేనని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గాజువాక వాసవి కళ్యాణ మండపంలో జరిగిన గవర సామాజిక వర్గ ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వాలు సామాజిక అంశాన్ని పక్కన పెట్టేశాయని, వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ కార్పొరేషన్లను ఏర్పాటు చేయడమే కాకుండా పదవులు కల్పించడం జరిగిందన్నారు. ఈ ఎన్నికలలో తనను అఖండ మెజారిటీతో గెలిపిస్తే గవర సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత కల్పిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బహుశా నా స్థాయిలో నేను చేయలేకపోవచ్చు, కానీ మిగిలినటువంటి స్థాయిల్లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ దగ్గర నుంచి, లేదా ఇద్దరికి గవర్ కార్పొరేషన్ డైరెక్టర్లకు సంబంధించి, లేదా వివిధ హోదాలో ఉన్నటువంటి మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా కానీ, టెంపుల్ చైర్మన్స్గా కానీ, ఇలా రకరకాల వివిధ హోదాల్లో రాజ్యాధికారం ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నా కోసం, నా విజయం కోసం, పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి వారికి గౌరవాన్ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంటుంది. అది నేను బాధ్యతగా కూడా తీసుకుంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు మీ దగ్గరికి వచ్చినప్పుడు, మీ సాయం కోరి మీ దగ్గరికి వచ్చినప్పుడు, మీరు నాకు సాయం చేసినప్పుడు మరి చేసినటువంటి సాయానికి తిరిగి రుణం తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత కూడా నా మీద ఉంటుంది. ఆ రుణం కూడా తీసుకుంటానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అయితే రాజ్యాధికారం కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి, మన సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యుడికి రాజ్యాధికారం కావాలని చెప్పి తిరుగుతున్నటువంటి ప్రతి ఒక్క రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి తప్పకుండా అవకాశం వచ్చినప్పుడు నాకు అవకాశం ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. ఆ రాజ్యాధికారాన్ని ఇచ్చేటువంటి బాధ్యత కూడా రేపు తీసుకుంటాను అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. సోదరులు చెప్పినట్టు 3-4 కార్పొరేట్ సీట్లు అన్నారు, కానీ ఆ స్థాయికి నేను మాట ఇవ్వలేను. కానీ తప్పకుండా మీరు కార్పొరేషన్ పదవుల్లో కానీ, నామినేటెడ్ పదవుల్లో కానీ, లేదా కార్పొరేటర్లుగా కానీ మీరు సంతోషపడేటువంటి విధంగా ఆ బాధ్యతను తీసుకొని మీకు ఆ సంతృప్తి కలిగేటువంటి కార్యక్రమాన్ని మాత్రం చేస్తారని చెప్పి మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న కార్మికులు రానున్న ఎన్నికల దృష్ట్యా తమ గళాన్ని మరింత గట్టిగా వినిపించారు. పరిరక్షణ పోరాట కమిటీ చేపట్టిన దీక్షలు 1165వ రోజుకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా కమిటీ పిలుపు మేరకు వందలాదిగా కార్మికులు తరలివచ్చారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ చైర్మన్ డి ఆదినారాయణ, సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింహరావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తే కార్మిక ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టిన బీజేపీకి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్లాంట్ విషయమై కేంద్రంతో ఏ విధంగా పోరాటం చేస్తారో ఆయా పార్టీలు స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. లాభాల బాటలో పయనిస్తున్న స్టీల్ ప్లాంట్కు కోల్ విషయంలో ఇబ్బందులు తలెత్తడం విచారకరమని అన్నారు. ఒకదాని తర్వాత ఒకటి ప్రతి నిమిషం కూడా ఏదో రకమైనటువంటి ప్రమాదాన్ని ప్లాంట్కి తీసుకొస్తున్నారు. రెండో వైపున బీజేపీ నాయకులు మేము దీన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాం, పూర్వ వైభవం తీసుకొస్తామని చెబుతున్నా పచ్చి అబద్ధాలు. బీజేపీ ఈరోజు వాళ్ళ నిర్ణయాన్ని ముందు విరమించుకోవాలా. స్ట్రాటజిక్ సేల్ 100% అమ్ముతామనేటువంటి నిర్ణయాన్ని ముందు విరమించుకోండి. సెయిల్లో బెడ్జ్ చేయండి, లేదా సొంత మైన్స్ ఇవ్వండి. ఆ విధంగా ప్లాంట్ని కాపాడేదానికి ఒక్క నిర్ణయం కూడా చేయలేదు. ఈ 3 ఏళ్ల నుంచి మా పోరాటం వల్ల ఈరోజు 1% కూడా ప్రైవేట్ కాకుండా కాపాడుకున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్రులు తెలుగువారు హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రులకు అని చెప్పి ఆ రోజు 60 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు, పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేశారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఏ రాజకీయ పార్టీ అయినా సరే మళ్ళా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని, పోలవరం ప్రాజెక్టుని మేము తీసుకొస్తేనే కేంద్రంతో పోరాడతాం, లేదంటే పదవులకి రాజీనామా చేసి కేంద్రం మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి ఎన్నికల్లో ప్రకటించవలసిన అవసరం ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సొంత గనులు కేటాయించవలసిందే, లేదా సెయిల్లో విలీనం చేయాలని చెప్పేసి
లేకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేట్ అయ్యి మూస్తే మటుకు లక్షల మందికి ఉపాధి పోయి వలసలు పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలోనే పెరో పరిశ్రమలు చిన్న చిన్న పరిశ్రమలు కూడా మూసి ఇవాళ అనేక మందికి ఉపాధి పోయింది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు నైపుణ్యాల అభివృద్ధి ద్వారానే ఉన్నత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తాడేపల్లిలోని కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ సక్సెస్ మీట్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ అన్నారు. విద్యార్థులకు 100% ప్లేస్మెంట్స్ కల్పించిన ఘనత కేఎల్యూదే అని అన్నారు. విద్యార్థులకు అత్యుత్తమ విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధి కూడా అత్యవసరమని, తద్వారానే అత్యధిక ప్యాకేజీలతో ఉన్నత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. తల్లిదండ్రుల ఆశయాలను నిలబెట్టేలా విద్యార్థులు ప్లేస్మెంట్స్ సాధించడం గర్వకారణమని కొనియాడారు. Being celebrated in this university campus, the faculty approached me by inviting for this function. Really, I felt that they have got immense satisfaction in shaping the career of their students, for which ఉంది అనేది ఎంత ఘనంగా బయటికి తీసుకెళ్ళామో ఈ రోజున ఈ పిల్లల రూపంలో మా స్టూడెంట్స్ యొక్క సక్సెస్ రూపంలో దాన్ని నిజం చేశాం. ఈ రోజున హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి ఈ సంవత్సరం ఇలాంటి పరిస్థితుల్లో కూడా 50 లక్షల పైన హైయెస్ట్ ప్యాకేజీ 7 విద్యార్థులకు వచ్చింది. అట్లాగే 40 లక్షల ప్యాకేజీ, 30 లక్షల ప్యాకేజీ, 20 లక్షల ప్యాకేజీ, 10 లక్షల ప్యాకేజీ, అన్ని రకాల ప్యాకేజీలు నేషనల్ ప్లేస్మెంట్స్తో కాకుండా ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ 33 లక్షల ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్తో కూడా ఈరోజు కేఎల్ యూనివర్సిటీ ముందంజలో ఉందంటే దీని అంతటికీ ఇక్కడ జరుగుతున్న ఈ స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ప్లేస్మెంట్ జరుగుతున్న ఈ ఎంప్లాయీస్ని వీళ్ళు రిక్రూట్ చేసుకుని వీళ్ళు ట్రైన్ చేసి కంపెనీలో వాళ్ళు ఇవ్వడం జరిగింది సర్వీస్ ఇండస్ట్రీస్కి. వాళ్ళు డైరెక్ట్గా ఫారిన్ కంపెనీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ వేరు. ఏదైతే వీళ్ళు 2 ఇయర్స్లో సర్వీస్ ఇండస్ట్రీ ట్రైన్ చేసి వాళ్ళకి ఇచ్చేదో ఆ స్కిల్ సెట్ మేము ఇవాళ క్యాంపస్ ట్రైన్ చేసి స్టూడెంట్ని బయటకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో జాబ్ ఆఫర్స్ అనేది తగ్గడం ఉండదు, కానీ రోల్స్ మారుతుంటాయి. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చిందో డెఫినెట్గా దాని రోల్స్, స్కిల్ రోల్స్ అనేది మారుతాయి. సో జాబ్ ఆపర్చునిటీస్ నంబర్ అలాగే ఉంటుంది, కానీ జనరల్ హైరింగ్ అనేది ఉండదు. రోల్ బేస్డ్ హైరింగ్, స్కిల్ బేస్డ్ హైరింగ్ అనేది మేజర్ కాన్సెప్ట్. రాబోవు సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్నమయ్య జిల్లా ఎస్పీ మరియు రాయచోటి డీఎస్పీ ఉత్తర్వుల మేరకు వాయిల్పాడు పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో సమస్యాత్మక గ్రామాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిరోజు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుందని వాయిల్పాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ పులిశేఖర్ తెలిపారు. అందులో భాగంగా ఏప్రిల్ 20న ఉదయం తాను గుర్రంకొండ ఎస్ఐ నాగార్జున రెడ్డి వారి సిబ్బందితో కలిసి గుర్రంకొండ మండలం సి వనాలవారిపల్లె పంచాయతీలో గల గుట్టకిందపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో కార్డాన్ సెర్చ్ నిర్వహించగా చెట్లు పొదలలో 3 నాటు తుపాకీలు గుర్తించి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయటమైనదని అన్నారు. అందులో భాగంగానే ఈరోజు అనగా 20/4/2024 తేదీ ఉదయం నేను మరియు మా గుర్రంకొండ ఎస్ఐ గారు వారి సిబ్బంది అందరూ కూడా ఈ కార్డన్ సెర్చ్ ప్రోగ్రామ్ను టి పసలవాళ్ళపల్లి గ్రామ పంచాయతీలోగా గుట్టకిందపల్లి అనే గ్రామం యొక్క శివార్లలో ఈ కార్డన్ సెర్చ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మనకు ఆ పరిసర ప్రాంతాల్లో అంటే ఆ ముళ్ళ పొదల్లో, ఆ చెట్ల పొదల్లో ఈ 3 SBML నాటు తుపాకులు హంటింగ్ వెపన్స్ మనకు లభించడం జరిగింది. ఈ 3 వెపన్స్ కూడా సింగిల్ బ్యారెల్ మజిల్ లోడెడ్ వెపన్స్. ఇవి నాటు తుపాకులు. వీటిని ముఖ్యంగా ఈ అడవి జంతువులు వేటాడడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఈ మూడు కూడా ఈరోజు ఈ కార్డన్ సెర్చ్ ప్రోగ్రాంలో మేము వాటిని రిసీవ్ చేసుకోవడం జరిగింది. వీటిపైన పై అధికారులు కలిగి ఉన్నటువంటి ఉద్దేశాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఈ సమస్యాత్మక గ్రామాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా పోలీసు వారైనటువంటి మా యొక్క విన్నపం ఏమిటంటే ఇటువంటి వెపన్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే, అంటే మీరు జంతువులు వేటాడడానికి ఎప్పటి నుంచో మీ దగ్గర ఉంటే వాటిని స్వచ్ఛందంగా మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మీ పైన ఎటువంటి చర్యలు లేకుండా పై అధికారులకు తెలియజేసి వాటిని మేము ఉండేలా చూసుకుంటాము. అలా కాకుండా మాకు తెలియకుండా మేము ఇంత చెప్పినా కూడా మీ దగ్గరే ఉంచుకొని అలాగే దాన్ని వాడుతూ ఉంటే మేము
తీసుకునే చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. వాటిపైన మరియు అవి కలిగి ఉండడం నేరం కాబట్టి వాటిపైన అవి కలిగి ఉన్నటువంటి వారిపైన చట్ట ప్రకారము కఠినమైన చర్యలు తీసుకోవడం. బీసీవై పార్టీ తరఫున రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే రూరల్ నియోజకవర్గం అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే అభ్యర్థి దుగ్గిరాల శ్రీదేవి అన్నారు. బోడే రామచంద్ర యాదవ్ స్థాపించిన భారత యువజన చైతన్య పార్టీ తరఫున రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు శ్రీదేవి వెల్లడించారు. స్థానిక సమస్యల పట్ల అవగాహన ఉన్న తనకు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారని చెప్పారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అనేక సమస్యలను పట్టి పీడిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గంలో యువకులు ఉపాధి అవకాశాలు లేక దూర ప్రాంతాలకు వెళ్లి ఉపాధి వెతుక్కోవాల్సి వస్తుందని అన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకొచ్చి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. సో ఆయన నాయకత్వంలో మనం గనక ఈ రూరల్ పార్టీలో ఈ రాజమండ్రి రూరల్ లో నేను గెలిచినట్లయితే తప్పకుండా మహిళల సమస్యలు అన్ని కూడా నేను తీరుస్తానని నేను చెప్తున్నాను. అలాగే ఇక్కడ పారిశుద్ధ్యం అనేది అసలు ఎక్కడా కనిపించట్లేదండి. డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది, అస్తవ్యస్తంగా ఉంది. ఇక్కడ ఈ వాంబే గృహవాసులు కానీ ఇటు ఈ షెల్టాన్ దగ్గర నుంచి మన ధవళేశ్వరం కడియం అలాగే సాయిబాబా టెంపుల్ వరకు కూడా ఉన్న డ్రైనేజ్ ని మనం చూసుకున్నట్లయితే చాలా చండాలంగా డంపింగ్ యార్డ్ లాగా తయారైపోయిందండి. వర్షం వస్తే మురుగు నీరు అంతా కూడా బయటకు వచ్చేసి ప్రజలందరూ పడవల్లో వెళ్ళాలా అన్నట్టుగా ఆలోచన వచ్చేసింది. దీనివల్ల ప్రజలందరూ కూడా రకరకాల ఆరోగ్య ఇబ్బందులకు గురవుతున్నారు. సరైన మంచినీళ్లు లేవండి, ఒక గంట కూడా సరిగ్గా మంచినీళ్ళు ఇవ్వట్లేదు వీళ్ళందరికీ. ఇప్పుడు దాకా ఏ నాయకుడు కూడా వచ్చి వీళ్ళందరి ముందు నిలబడి వీళ్ళందరి వెనకాల నిలబడి మీ సమస్య ఏంటి, మీ బాధ ఏంటి అని అడిగినట్లుగా నాకు ఎక్కడా కనిపించలేదు. ఏదైనా ఎలక్షన్స్ వచ్చే ముందు లేదంటే వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడే వచ్చి ఏం కావాలి ఏంటి అని అడగటం, రాసుకోవటం, వెళ్ళిపోవటమే జరుగుతుంది. కానీ మాకే సమస్యలు పరిష్కరించలేదమ్మా అని చెప్పడం జరిగింది. నేను కనుక గెలిస్తే ఈ రూరల్లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పారిశ్రామిక సంస్థలలో కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని విధిగా భద్రతా ప్రమాణాలు అమలు చేయాలని చాలా సంస్థలలో ఈ ప్రమాణాలు లేకపోవడంతో అధిక సంఖ్యలో గాయాలు పాలవుతున్నారని, వీటి నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కన్ఫెడరేషన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ యూనియన్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు ఎస్ కనకారావు కోరారు. విశాఖ నగరంలోని ఓ హోటళ్లలో CFTUI ఆధ్వర్యంలో కార్మికుల సంక్షేమం, వారి భద్రత, ఆరోగ్య సమస్యల నివారణకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నివారణ చర్యలపై ప్రత్యేక వర్క్షాప్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు ప్రకారం భారతదేశం 60 కోట్ల బలమైన శ్రామిక శక్తిని కలిగి ఉందని, వీరిలో 2 కోట్ల మంది పారిశ్రామిక కార్మికులు ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాణ్ మజ్దూర్ పంచాయతీ సంఘం అడిషనల్ సెక్రటరీ గీతా రామకృష్ణన్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ మణివేళన్, ఏయూ సెంటర్ ఫర్ డిస్టెన్స్ స్టడీస్ ప్రొఫెసర్ ఏ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మెజర్స్ తీసుకోకపోవటం అనేక మంది చనిపోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం, ప్రతి నెల కూడా. ఇంజూర్డ్ రేషియో ఎలా ఉందంటే ప్రతి 1000 మందికి 1.26% ఇంజురీస్ తోటి పెద్ద ఇంజురీస్ అవ్వటం కానీ చనిపోవటం కానీ జరుగుతుంది భారతదేశంలో. దాన్ని ఏమంటారండి ఇంగ్లీష్లో OS, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అంటారు. దాన్ని దృష్టిలో ILO కానీ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కానీ, I2C కానీ ఏంటంటే ఇది ప్రచారంలో తీసుకెళ్ళి ఎక్కువగా ఈ ప్రభుత్వాల మీద ఎక్కడెక్కడ ల్యాబ్స్, ప్రభుత్వాలు అదేవిధంగా యాజమాన్యాలు, ప్రైవేట్ యాజమాన్యాల్లో ఎక్కువగా జరుగుతుంటుంది ఇది. సో ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలకి అసలు యాక్చువల్గా ప్రాక్టికల్గా జరుగుతున్న లెక్కలకి చాలా మెనీ ఆఫ్ ది లేబర్ లాస్ విచ్ వర్ యాక్చువల్లీ drafted and brought out by Dr. Ambedkar, many of them had, whether it's the Factories Act or the ESI, for example, all had the element of occupational health and safety. But now the labor codes have been brought, and the labor codes, if you look at building, जो सेफ्टी के बारे में और हेल्थ के बारे में, हमारे जो लेबर्स है, वर्कर के बारे में उन्हें बहुत तकलीफ है, उनको नॉलेज भी मिलना चाहिए। इसलिए आज ये वर्कशॉप का आयोजन किया गया हमारे प्रेसिडेंट के यहाँ पर आयोजन की तरफ से। मैं ये बताना चाहता हूँ कि बहुत से कानून हमारे वर्कर के लिए बनाए गए, लेकिन उसकी इम्प्लीमेंटेशन नहीं हो रहा है। बहुत से हेल्थ के प्रॉब्लम उन्हें होते हैं वहाँ जहाँ पे वो काम करते। जनरली हमारे सिस्टर ने बता दिया कि बिल्डिंग एंड कंस्ट्रक्शन में वहाँ जहाँ पर रहते हैं उन्हें कोई भी सुविधा नहीं मिलती है, उन्हें हेल्थ के इतने प्रॉब्लम्स होते हैं।
ఇటీవల ఆరిలోవ ప్రాంతంలో దారుణ హత్యకు గురైన అమర్ విషయంలో అసలైన నిందితులను పోలీసులు అరెస్ట్ చేయకపోవడం అన్యాయమని ప్రముఖ నిర్మాత ఉప్పుకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరావు విచారం వ్యక్తం చేశారు. ఆరిలోవలోని అమర్ నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ హత్య కేసులో ఒక మహిళా నేత ప్రధాన నిందితురాలు కావడంతో పోలీసులు కావాలనే కేసు నీరుగారుస్తున్నారని ఆరోపించారు. అతని కుటుంబ సభ్యులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారని, హత్య కేసు నమోదు చేసిన నిందితులు 12 మందిలో 2 మైనర్లు ఉన్నారన్నారు. అక్రమ సంబంధం ఉందని, ఆమెతో గొడవ జరిగిందని, ఆ క్రమంలో హత్య జరిగిందని అంటున్నారని, అమర్ ట్రస్ట్లో ఎన్నో కార్యక్రమాలు చేశాడని వివరించారు. విజయలక్ష్మికి అమర్ కుటుంబంతో మంచి పరిచయం ఉందని, దానిని ఆసరాగా తీసుకొని అమర్ కుటుంబం వద్ద నుండి 50 తులాల బంగారం తీసుకొని తిరిగి ఇవ్వలేదని అన్నారు. అలాగే కడవల భరద్వాజ్, సీశెట్టి నాగభరణి, కందుకూరి వేణు, కందుకూరి ప్రశాంత్, అయితా అప్పలరాజు, జయంతి లక్ష్మీకాంత్, అలాగే 2 మైనర్స్ కూడా అందులో ఉన్నారు. సుధీర్, రూపేష్ అని చెప్పి 2 మైనర్స్ కూడా ఉండడం జరిగింది. మరి పోలీసు వారు 11 మందిని వాళ్ళు అరెస్ట్ చేశామని చెప్పారు. వాళ్ళు ప్రెస్ నోట్లో కూడా చూపించడం జరిగింది. మరి 11 మందిని, అలాగే అందులో కొన్ని కార్లను, అలాగే కొన్ని వెహికల్స్ని కూడా వాళ్ళు సీజ్ చేసామని చెప్పారు. అందులో మరి టోటల్గా చూస్తే ఆ వెహికల్ అనేది మీసాల విజయలక్ష్మిదే అని చెప్పారు. మరి ప్రెస్ నోట్లో చూస్తే ఇందులో టోటల్లీ 1 వేలోనే ఉంది. ఆ మీసాల విజయలక్ష్మికి అమర్కి ఏదో అక్రమ సంబంధం వల్ల తను ఏదో గొడవ పడినట్టు, తన వెనకాల తను వచ్చిమని చెప్పినట్టు, అది ఇష్టం లేని ఆమె ఆ వ్యక్తిని చంపేసినట్టు, ఇంతమంది ఈ 12 మందిని తోడు తీసుకొని చంపేసినట్టు. పీవీజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మే 10వ తేదీ నుంచి ఉచిత సెల్ఫ్ డిఫెన్స్ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆ ట్రస్ట్ డైరెక్టర్ వెంకట్ పోలిశెట్టి తెలిపారు. విశాఖలోని పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ తరగతులకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. 5 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపు వయసు గల మహిళలకు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తామని అన్నారు. ఈ తరగతులు బీచ్ రోడ్ వైఎంసీ ఎదురుగా బీచ్ వద్ద, గోపాలపట్నం ఉన్నత పాఠశాల వద్ద, భీమ్లీ బీచ్ వద్ద తరగతులు జరుగుతాయన్నారు. వచ్చే నెల 10వ తేదీ నుంచి వారంలో ఒకరోజు ఈ తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఎన్ఆర్ అకాడమీ ఏపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ నరసింహరావు, చీఫ్ ఇన్స్ట్రక్టర్ శివరామకృష్ణ, నిర్వాహకులు చైతన్య, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. పేరెంట్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్లో ఎవరైనా సరే యాక్టివిటీస్ గురించి ప్రతి ఒక్కరికి కూడా ఐడియాలజీ అనేది ఉంటుందండి. సో పిల్లలకి ఏం జరుగుతుంది, పిల్లలకి ఏం కావాలి, ఇప్పుడు ఏ స్కూల్కి వెళ్ళినా సరే మీరు అక్కడ మార్షల్ ఆర్ట్స్ ఉంటుంది, లేకపోతే ప్లే గ్రౌండ్స్ ఉంటున్నాయి, మొత్తం అన్ని యాక్టివిటీస్ అన్నీ చెప్తున్నారు. సో ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఏదైతే అన్నీ అడ్వాన్స్డ్గా ఉన్నాయో ఇది కూడా అర్థం చేసుకునే మైండ్ సెట్ అందరికీ ఉందండి. ఎవరు నో అనరు. మేము ఇది మోటో స్టార్ట్ చేయడానికి కారణం 100లో 99 మందికి దగ్గర డబ్బులు ఉండొచ్చు, వాళ్ళు ఖర్చు పెట్టగలరు. ఆ మిగిలిన ఏ ఒక్కరైతే ఉన్నారో ఆ ఒక్కరి కోసమే ఈ ట్రస్ట్ అండి. ముఖ్యంగా శిక్షణ విషయంలోనైతే మెయిన్ కేరింగ్ అని అన్నారు. మీరు ఇచ్చే కేరింగ్ వారికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? అంటే ఒక గుర్తింపు కోసం అంటారు, లేకపోతే వాళ్ళని డిఫెన్స్ తోటి వాళ్ళు కాపాడుకోవడం అంటారు? గుర్తింపు ఇవన్నీ కాదండి, మోటో ప్రొటెక్షన్. ఆ ప్రొటెక్షన్ మేము ఎందుకు ఇవ్వగలిసాము అని అంటే, మేము టైఅప్ పెట్టుకునే వాళ్ళు ది బెస్ట్ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ వాళ్ళనమాట, ట్రైనర్స్. విశాఖ నగరంలోని సాగర్ నగర్కు సమీపంలోని శ్రీ మోగదారమ్మ మహాలక్ష్మి పద్మాలయంలో శ్రీలక్ష్మి, శ్రీ దుర్గా, శ్రీ సరస్వతి దేవతామూర్తులకు ప్రాణప్రతిష్ఠ ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై పూజలు చేశారు. శ్రీమాన్ శ్రీనివాసాచార్య స్వామి వారి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంలో దేవతా విగ్రహాలకు పూజాధికారులు నిర్వహించి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రాజకీయ వర్గాల ప్రముఖ నాయకులు, టీటీడీ, వెంకటేశ్వర స్వామి అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. చిన్ననాటి బాల్య మిత్రులు కలిసి తిరిగి కలిసి మెలిసి ఆడి పాడి తిని ఆ రోజుల్లో కలిసి పెరిగాం. అలాంటి లక్ష్మీప్రసాద్ వ్యాపారంలో ఉన్నత స్థానానికి వచ్చి ఇవాళ తాను పెరిగిన ఈ విశాఖపట్నం సాగర తీరాన ఒక అద్భుతమైన డెక్క, భారతీయ శిల్పకళలతో కూడుకున్న డెక్క, ఒక మంచి మందిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. విశాఖపట్నం సుందరమైనది,
పరిశుభ్రమైనది. అరుణాచలం మన రమణ మహర్షి గారు వాటితో మొదలైన పునర్వైభవం అయోధ్య, అదే రకంగా యావత్ భారతదేశం కూడా అన్ని గ్రామాల్లో ఇంకొకసారి పరిడవిల్లు అవుతుందని ఈ దేవాలయం ద్వారా అమ్మవారు అందరి మనసుల్లో ఉండి చేయించిన కార్యక్రమం ఇది. సమాజానికి ఇందాక వెంకయ్యనాయుడు గారు చెప్పినట్లు ధర్మార్థ మోక్ష కామాయచ, ఓం ధర్మార్థ కామ మోక్షాయచ. ఏపీలో ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీలకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలోనే జనసేన పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు గట్టి షాక్ తగిలింది. కొందరు జనసేన కీలక నేతలు వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. కాగా అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం చిన్నయ్యపాలెం స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ను జనసేన నేతలు, టీడీపీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా వారంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. అధికార పార్టీలో చేరిన వారిలో జనసేన పార్టీ సీనియర్ నేత గంపల గిరిధర్, ఎన్ శ్రీనివాస్, జి శ్రీజ, జి ధనుష్, విద్యావేత్త అలీవర్ రాజ్ రాయ్, శంకర్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ కృష్ణకుమార్, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షురాలు కూడా మాజీ డైరెక్టర్ డి భారతి, టీడీపీ యువజన విభాగం నేతలు చరణ్, సందీపులు, కిరణ్మయులు ఉన్నారు. తనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరాధార ఆరోపణలు చేయడం ఒక అభిమానిగా తనకు చాలా బాధ కలిగిందని వైసీపీ యువజన విభాగం నాయకుడు జక్కంపూడి గణేష్ ఆవేదన చెందారు. గాడాలలో 3 బిల్డింగ్స్లో బెట్టింగ్ రాకెట్లు నడుపుతున్నట్లు పవన్ కళ్యాణ్ ఆరోపించడం శోచనీయమన్నారు. కోరుకొండలో శనివారం రాత్రి జరిగిన వారాహి సభలో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై గణేష్ స్పందిస్తూ స్థానిక తాడితోట సంహిత కన్వెన్షన్ హాలులో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లను నడుపుతున్నట్లు పదే పదే విమర్శలు చేస్తున్నారని, చివరకు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేసి పవన్ కళ్యాణ్ కూడా ఇదే రకమైన విమర్శలు చేయడం దారుణమని ఆయన పేర్కొన్నారు. పవన్ చేసిన ఆరోపణల నేపథ్యంలో దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలని డిమాండ్ చేస్తూ గత రాత్రి గాడాలలో 3 గంటల పాటు బైఠాయించానని ఆయన గుర్తు చేశారు. తన తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు ఒక సమున్నత ఆశయంతో రాజకీయాలు నడిపారని, ఆ ఆశయాలను కొనసాగించడానికి తాము రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజల కష్టసుఖాలలో పాలు పంచుకుంటున్నామే తప్ప ఆస్తులు కూడబెట్టుకోవడానికి రాజకీయాలలోకి రాలేదని గణేష్ స్పష్టం చేశారు. ఆయనకు బాగా తెలుసు. ఇంకా చెప్పాలంటే ఈ జిల్లా అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు అడిగినా చెప్తారు, లేదా జనసేనలో ఈ రోజున కీలకంగా పాత్ర వహిస్తున్నటువంటి జిల్లా నాయకులు ఎవరినైనా సరే మా కుటుంబం విధి విధానాలు ఏంటి అనేది, రాజకీయంలో విలువలతో ఏ విధంగా ఉండవనేటటువంటి విషయాన్ని చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అంతేకాకుండా విలువల కోసం మాట్లాడే ముందు ఆయన ఒక 420 గారిని పక్కన పెట్టుకుని ఉద్యోగాల పేరుతో ఎంతో మందిని మోసం చేసి జైళ్లకు వెళ్ళినటువంటి భార్యాభర్తల కోసం ఆయన గొప్పగా మాట్లాడటం నిజంగా కూడా హాస్యాస్పదం. ఇదే భక్తుల బలరామకృష్ణ ఏవైతే నీతులు చెప్తా ఉన్నాడో, జపాన్లోని, ఆస్ట్రేలియాలోని ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 2008లో మోసం చేసి సెంట్రల్ జైలు కూడా చేసినటువంటి వ్యక్తి. ఇందులో ప్రప్రథముడు A1 భక్తుల బలరామకృష్ణ అయితే A2 ఆయన సతీమణి భక్తులు వెంకటలక్ష్మి గారు. దీన్ని ఏం చెప్తున్నా, బహుశా మా కుటుంబం కోసం మాట్లాడటానికి వేరే అంశాలు ఏమి దొరక్క వీళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని దుష్ప్రచారం చేస్తే ప్రజల్లో ఎంతో కొంత మైనస్ అవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఒక దురాలోచనతో, నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఇష్టంగానే ఈ భక్తుల బలరామకృష్ణ వెళ్ళి స్క్రిప్ట్ తయారు చేసి ఇలా మాట్లాడితేనే నాకు మైలేజ్ వస్తుంది సార్, నేను ఎమ్మెల్యే అవ్వగలుగుతాను, నేను నాలాంటి వాళ్ళందరూ ఎమ్మెల్యే అవుతేనే రేపు మీ పార్టీ గెలుస్తుంది అని చెప్పి అయిష్టంగానే ఒప్పించుంటాడేమో అన్నదే నా యొక్క ఆలోచన. నేనైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నిజ నిర్ధారణ లేకుండానే ఎన్నికల్ని
దృష్టిలో పెట్టుకొని ఏదో ఒకటి మాట్లాడద్దాం కదా అని మాట్లాడేసి ఉంటాడని అనుకుంటున్నాను. ముఖ్యాంశాలు మరోసారి. మేమంతా సిద్ధం బస్ యాత్రకు తరలిన అభిమాన జనం. పెందుర్తి మండలం వేపకుంట వద్ద ప్రజలకు అభివాదం చేసిన సీఎం జగన్. టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చిన చంద్రబాబు. అభ్యర్థులతో ప్రతిజ్ఞ. రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు ఆడుతున్నాడని విమర్శ. కర్నూలులో షర్మిల ఎన్నికల ప్రచారం. ఉద్యోగాలు కల్పిస్తామని అటు కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ కూడా మోసం చేశాయని ఆగ్రహం. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడడం మంచి పరిణామం అన్న చిరంజీవి. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ వల్లే చాలా కాలం తర్వాత రాజకీయాలు మాట్లాడుతున్నానన్న మెగాస్టార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.